ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని బిగ్ ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం కదా, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూసి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి రోజు రండి, అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా పెద్దగా ఉంది మ్యాటర్, అయినా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానని చూడండి, వినండి. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో ఇంకా జాప్యం జరుగుతుంది, అంటే లేట్ అవుతుంది అనమాట. మార్చి 1న 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అడ్డంకి మారింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కొడలేని మహబూబ్నగర్, అదేవిధంగా నగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు కూడా చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇంకా కొత్త రేషన్ కార్డు జిల్లాల్లో జారీ కాలేదు. అసలు దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైందని, అందుకే కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. ఇక 6.68 లక్షల కుటుంబాలకు లగన్న సర్వే తమకు కొత్త రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో 5.12 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అర్హులమైనవని పౌర సరఫరాల శాఖ గుర్తించింది. అయితే ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రేషన్ కార్డుల జారీ ఆలస్యం అవుతుందని మంత్రులు చెప్తున్నారు. దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు మార్చికి ముందే జారీ చేయాలని సీఎం ఆదేశాలించారు. అయితే మార్చి 1న దాదాపు 1,00,000 మంది కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సైతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. ఇక తెలంగాణ కొత్త రేషన్ కార్డు జారీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి సైతం అధికారులు జారీ చేశారు. అయినా కొత్త రేషన్ కార్డుల జారీలో ముందడుగు పడలేదు. జనవరి 26 తారీఖున కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ షురూ చేసిన ప్రభుత్వం ఈ 4 పథకాలు శ్రీకారం చుట్టి 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. దశలవారీగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కూడా ప్రకటించి చాలా మంది తమకు రేషన్ కార్డులు జారీ కాలేదని ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామసభలు నిర్వహించిన కొత్త దరఖాస్తు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే శాఖ చూపిన కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. మార్చి 1 తారీఖు నుండి రేషన్ కార్డు లేక పథకాలే వస్తలేవు, ఆరోగ్యశ్రీ ఆ పథకాలు రావడం లేదు. అదేవిధంగా రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 యూనిట్ల వరకు ఏదైతే రూపాయలకు వంట గ్యాస్ అందలేకపోతున్నామని కొత్తగా పెళ్ళైన జంటలు, గతంలో 10 ఏళ్ళలో పుట్టిన పిల్లలు రేషన్ కార్డు లేకపోవడం, నిమ్స్ లాంటి హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు పొందలేకపోతున్నాం. 6 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు పలు పథకాలు దూరం అవుతున్నాయి. ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, అందులో జాబ్ ఏం జరిగిందో అవకాశం ఉందని సాధారణ పద్ధతిలో రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అది ప్రకటన పరిమితమైంది. తమ కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారన్నమాట. సో కాస్త లేట్ అవుతుందని. ఇక ఇందుకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ అనేది ఉండబోతుంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ ముగిసిన వెంటనే కోడ్ అనేది మళ్ళీ కూడా ఎలక్షన్ తొందరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే లేటెస్ట్ అప్డేట్ అండి ఇది రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ ట్విస్ట్ అయితే